చెరువు నకిలీ మద్యం కేసులో నిందితుడు సురేందర్ నాయుడు కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. విచారణలో భాగంగా 3 రోజుల పాటు ఆయన్ను కస్టడీకి తీసుకుని ఎంక్వైరీ చేశారు ఎక్సైజ్ పోలీసులు. సిటీ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో స్థానికంగా మద్యం షాపులకు తన తోట నుంచి సరుకు రవాణా అయిన విషయాన్ని తెలిపారు సురేంద్ర నాయుడు. తనకు జయచంద్రారెడ్డికి మధ్య మరొకరు సయోధ్య కుదిర్చిన విషయాన్ని బయటపెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ నాయకుడికి వాటా ఇచ్చిన విషయాన్ని విచారణలో ప్రస్తావించాడు సురేంద్ర నాయుడు. జనార్దన్ రావు కంటే జయచంద్రారెడ్డి ద్వారానే తాను ఈ నకిలీ మద్యం ఊబిలో చిక్కుకుపోయినట్లు సిట్కు వాంగ్మూలం ఇచ్చాడు సురేంద్ర. ఇక అన్ని వివరాలు సేకరించిన సిట్ అధికారులు సురేంద్ర నాయుడుని అప్రూవల్ గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఇటు సురేంద్ర నాయుడు అయితే సంచలన విషయాలు వెల్లడిస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే ఇటు అధికారులు కూడా సురేంద్ర నాయుడిని అప్రూవర్ గా మార్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఓవరాల్ గా ఎటువంటి డీటెయిల్స్ ని ఇటు సిట్ అధికారులకు వెల్లడించారు? అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, ఏదైతే నకిలీ మద్యం కేసుకు సంబంధించి సిట్ కూడా దర్యాప్తులోకి జాయిన్ అయింది. ముఖ్యంగా నిన్న 3 రోజుల పాటు ఏదైతే ఇటు మదనపల్లిలోనే నకిలీ మద్యం కేసుకు సంబంధించి 10 మంది నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించారు. ఇందులో కేవలం ఒక సురేంద్ర నాయుడిని మాత్రమే 3 రోజుల పాటు, మిగతా 9 మందిని 2 రోజుల పాటు విచారించారు. సురేంద్ర నాయుడు అక్కడ కీలకమైన నాయకుడు. అతనికి సంబంధించి అతన్ని అప్రూవర్గా మార్చడానికి సిట్ ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా అతని ద్వారా అతన్ని ఎవరు, జయచంద్రారెడ్డికి అతనికి మధ్య లింకు కలిపిన నాయకుడు ఎవరు, అతనికి ఎంత వాటా ఉంది అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు సంబంధించి చాలామంది కీలకంగా ఈ కేసులో ఏదైతే ఈ బెల్ట్ షాపుల వ్యవహారంలో కానీ మద్యం సరఫరాలో కానీ కీలకంగా ఉన్నారో 5వ నిందితుడైన రాజేష్ ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. రాజేష్ యొక్క పాత్ర ఏమిటి అన్న కోణంలో కూడా సురేంద్ర నాయుడును విచారించినట్టు తెలుస్తుంది. సురేంద్ర నాయుడు ఆంధ్ర వైన్స్ పేరుతో సురేంద్ర నాయుడుకు లీజ్ ఉంది. కానీ మొదట్లో నష్టాలు రావడంతో తాను ఈ వ్యాపారం నుంచి విరమించుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమ సమీప బంధువు ఒకరు జయచంద్ర నాయుడు వద్దకు తీసుకెళ్లారు. జయచంద్ర నాయుడు మొత్తం వ్యవహారాన్ని నేను నడుపుతాను, నీకు సంబంధం లేదు, నెలకు ఇంత అమౌంట్ ముట్ట చెప్తానని చెప్పడంతో చైతన్య అనే మేనేజర్ను జయచంద్ర నాయుడు ఆంధ్ర వైన్స్కి పెట్టుకున్నాడు. ఆ తర్వాత తన తోటను కూడా ఏదైతే నకిలీ మద్యం కానికి స్థావరంగా వాడుకున్నారని సురేంద్ర నాయుడు చెప్పినట్టు తెలుస్తుంది. మద్యం తయారు చేసిన తర్వాత గోడౌన్ ఏదైతే డాబా సమీపంలో మద్యం తయారు చేయడం, అటు నుంచి స్టాక్ మొత్తం ఆంధ్ర వైన్స్ పేరుతో సురేంద్ర నాయుడు తోటలో స్టాక్ ఉంచడం, ఆ తర్వాత అక్కడి నుంచి బెల్ట్ షాపులు 78 బెల్ట్ షాపులకు పంపిణీ చేశామని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే ఇటు నకిలీ మద్యాన్ని మలకల్ చెరువులో తయారు చేసిన తర్వాత అటు నేరుగా విజయవాడకి ఏ విధంగా తరలించారా అన్న కోణంలో కూడా సురేంద్ర నాయుడు విచారిస్తే కేవలం స్థానికంగా మాత్రం ఏదైతే మొలకల్ చెరువుతో పాటు సత్యసాయి ఏవైతే బెల్ట్ షాపులకు పంపిణీ కొనసాగిందో ఆ సరఫరా మొత్తం మాత్రమే తాను తన ఏదైతే జయచంద్రారెడ్డికి సంబంధించిన డ్రైవర్ అష్రఫ్, అదేవిధంగా అన్బురాస్ అనే జయచంద్రారెడ్డి అకౌంట్ ఈ ముగ్గురము చూసాము, తర్వాత మిగతా వ్యవహారాలు నాకు తెలియవు అని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే జయచంద్ర నాయుడుకు మీకు మధ్య కలిగిన మరో నాయకుడు ఎవరు అన్న కోణంలో కూడా పోలీసులు ఏదైతే ఎక్సైజ్ పోలీసులతో పాటు సిట్ అధికారులు విచారించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఆ నాయకుడి వ్యవహారము, ఆ నాయకుడి పాత్ర ఏమిటి అన్న కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్ రెడ్డి, మరో కీలక నిందితుడు రాజేష్, వీరు ముగ్గురు ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నారు. వీరు ముగ్గురు అరెస్ట్ అయితే తప్ప పూర్తి స్థాయిలో ఈ కేసులో కదలిక వచ్చే అవకాశం లేదు. జయచంద్రారెడ్డి విదేశాల నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. అతనిపై లుక్అవుట్ నోటీసులు ఇప్పటికే జారీ చేసిన పరిస్థితి. అతను జయచంద్రారెడ్డి బెంగళూరులోనే ఉన్నారని ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి అతను ఎక్సైజ్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు, కానీ వారు బయట పెట్టడం లేదని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద అయితే జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డి, రాజేష్ దొరికితే ఈ కేసులో పూర్తి స్థాయి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తున్న నేపథ్యం. మరోవైపు జనార్దన్ రావును పీటీ వారెంట్ మీద మొలకల్ చెరువు తీసుకురావడానికి
కోర్టులో తంబలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి పీటీ వారెంట్ ఈరోజు రేపు కానీ ఎల్లుండి కానీ తంబలపల్లి కోర్టు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద జనార్దన్ రావు ఇచ్చిన వాంగ్మూలంలో ఏదైతే జయచంద్రారెడ్డి అమాయకుడు, అతనికి ఏం సంబంధం లేదు, తానే మొత్తం వ్యవహారం నడిపానని చెప్తున్నప్పటికీ జయచంద్రారెడ్డి యొక్క అధికారం ఏదైతే జయచంద్రారెడ్డి అటు టీడీపీ నాయకుడు, టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగాడు, గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి, అంతకుముందు వైసీపీతో పూర్తి స్థాయి సంబంధాలు ఉన్న వ్యక్తి, ఇటు రెండు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్న వ్యక్తి కావడంతో అతని అధికారాన్ని వీరు వినియోగించుకున్నారా లేకపోతే అతనికి వాటా ఎంత అన్న కోణంలో కూడా సిట్టు సురేందర్ నాయుడుని విచారించినట్టు తెలుస్తుంది. సురేందర్ నాయుడు మాత్రం తన తోటలో నుంచి మద్యాన్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేశారు, తన తోటను దానిమ్మ తోటను స్థావరంగా వాడుకున్నారని కూడా చెప్పారు. ఇందులో ఎక్సైజ్ అధికారులకు ఎంత వాటాలు ఇచ్చారన్న విషయాన్ని కూడా సురేందర్ నాయుడు ద్వారా వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద సురేందర్ నాయుడుని అప్రూవర్గా మార్చి నీకు ఎలాంటి శిక్ష పడకుండా చేస్తాము, ఈ కేసులో వ్యవహారాలు మొత్తం మాకు అనుకూలంగా వ్యవహరించాలంటూ కూడా సిట్ కోరినట్టు తెలుస్తుంది. అయితే అతను కొంత సమయం తనకు కావాలని అడిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సురేంద్ర నాయుడు గతం నుంచి ఏదైతే పార్టీ ఆవిర్భావం నుంచి వారి కుటుంబం కానీ అతను కానీ తెలుగుదేశంలో ఉన్న పరిస్థితి. అయితే మధ్యలో వచ్చిన ఓ నాయకుడు, ఆ నియోజకవర్గానికి వచ్చిన ఓ నాయకుడు బంధుత్వం వల్లనే తాను ఈ ఇష్యూలో ఇరుక్కుపోయానని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద సురేంద్ర నాయుడు పేరుతో వచ్చిన ఆ లీజ్ ఏదైతే లైసెన్స్ ఆంధ్ర వైన్స్ను మొత్తం జయచంద్రారెడ్డికి అతని బావమరిదికి అప్పగించడం వల్లే తనకు సమస్యలు వచ్చాయని కూడా అతను ఈ సందర్భంగా ఏదైతే మీడియా సిట్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు బృందం పూర్తి స్థాయిలో ఇటు రేపో ఎల్లుండి కానీ మలకల చెరువు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. కేవలం ఇప్పుడు శ్రీనివాసరావు అనే ఒక అధికారి మాత్రమే దర్యాప్తు విచారణలో పాలు పంచుకుంటున్నాడు. అయితే మద్యాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి తయారు చేసిన తర్వాత విజయవాడకి ఏ విధంగా తరలించారన్న విషయం మీదనే పెద్ద ఎత్తున ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తుంది. అయితే దీనికి మౌనమే సురేందర్ నాయుడు మౌనంగా ఉన్నట్టు చెప్తున్నాడు. మొత్తం మీద చూస్తే సురేందర్ నాయుడుకు సంబంధించి పూర్తిగా అతన్ని అప్రూవర్గా మార్చడానికి, అదేవిధంగా జయచంద్రారెడ్డి గిరిధర్ రెడ్డి యొక్క వ్యవహారాన్ని తేల్చడానికి సురేందర్ నాయుడిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రసన్న, సురేంద్ర నాయుడుకి సంబంధించి ఇప్పుడు సిట్ ఏదైతే విచారణ చేస్తుందో విచారణ ముగిసినట్టే అనుకోవాలా, లేదంటే ఆయన చెప్పిన ఆధారాలను బట్టి ఇంకా దాంట్లో ఎవరెవరు ఉన్నారు అనేది లాగేందుకు ఇంకా సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చా? మరొక వైపు ఇప్పుడు ఇంకొక నాయకుడు ఉన్నారు అని చెప్తున్నారు కాబట్టి అతన్ని కూడా విచారించే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా. ఏదైతే ఇప్పటి వరకు కేవలం 13 మందిని అరెస్ట్ చేశారో ఆ తర్వాత ఆ సంఖ్య 15కు చేరుకుంది. మొదట్లో 10, 13, 15కు చేరుకుంది. ఇంకా ఈ కేసులో సంబంధించి కీలక నిందితులు అరెస్ట్ కావాల్సింది 23 మందిని మలకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులుగా చేర్చారు. దాంట్లో మరికొంతమందిని అదనమని కూడా ఆ కేసులో ఎఫ్ఐఆర్లో రాసుకున్న పరిస్థితి. అయితే ఇంకొంతమందిని కూడా ఈ కేసులో చేర్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే సిట్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తూనే కేసులో అదనంగా చేర్చుతామని చెప్తున్నారు. ముఖ్యంగా లిక్కర్ ఏదైతే బెల్ట్ షాపులకు సంబంధించిన వారే కాకుండా అదేవిధంగా ఏదైతే లిక్కర్ షాపులు స్టార్ వైన్స్తో పాటు ఆంధ్ర వైన్స్ ద్వారానే పంపిణీ జరిగిందని చెప్తున్నప్పటికీ మరికొన్ని దుకాణాలకు కూడా పెద్ద ఎత్తున వీరు సరఫరా చేశారు. గ్రామీణ ప్రాంతాల వారిని టార్గెట్గా చేసుకొని వారికి నకిలీ మద్యం అంటగట్టారు. కొంత తెలిసిన వారికి మాత్రమే కంపెనీ ఏదైతే ప్రభుత్వం సరఫరా చేసే చీఫ్ లిక్కర్ అందజేశారు. మొత్తం మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. కేవలం 20-30 రూపాయల ఖర్చుతో చీఫ్ లిక్కర్ను తయారు చేసి దాన్ని 99 రూపాయలకు వీరు అమ్ముకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్జిన్ ఉండడం వల్ల చాలా దుకాణాలు కూడా ఏదైతే ప్రభుత్వ లైసెన్స్ పొందిన మద్యం షాపులు కూడా ఈ వ్యవహారంలో ముందుగా చాలా దుకాణాలు ఈ మద్యాన్ని అమ్మకాలు కొనసాగించినట్లు కూడా సురేంద్ర నాయుడు వెల్లడించినట్టు తెలుస్తుంది. దీంతో ఎవరైతే మద్యాన్ని అమ్మారో వారందరి మీద ఈ కేసులు పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అరెస్ట్ కావాల్సిన ఏదైతే జయచంద్రారెడ్డి, అదేవిధంగా గిరిధర్ రెడ్డి, రాజేష్ వీరి అరెస్టు తర్వాత అసలు వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ దామోదర్.